ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఒరే నాయన, ఇంకా ఎంత దూరం పోవాలరా? ఎక్కడ ఈ అగోరీలు ఉండేదా? చాలా దూరం వచ్చేసిన. ఓ సామె, ఓ సామె, ఓ సామె, స్వామి నన్ను కాపాడు సామె. స్వామి స్వామి నన్ను తొందరగా అగోరి చేసే స్వామి. భక్త, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలియదు కానీ అలా వచ్చి ఇలా అగోరిని చేయమంటే అది ఎంతవరకు కరెక్ట్ నాయనా? అఘోరి అంటే దానికి చాలా నియమాలుంటాయి. నేను కూడా అఘోరిని కాదు నాయనా. అఘోరీలు అవ్వాలో లేదో అని టెస్ట్ చేసి అఘోరి వాలంటీర్ని నాయన. నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ నేను టెస్ట్ చేసి వీళ్ళు అఘోరి అవ్వడానికి అర్హులా కాదా అని చెక్ చేసి వాళ్ళ ఫామ్ని ఫిలప్ చేసి పైకి పంపేవాడు నాయన. నేను చెప్పు నాయన, నీ సమస్య ఏమిటో చెప్పు. దాన్ని బట్టి నువ్వు అఘోరి అవ్వాలో లేదో, లేదంటే నేనే దానికి ఏదన్నా పరిష్కారం చేసి నేను సెటిల్ చేస్తాను నాయన. చెప్పు నాయన. ఏం చెప్పాను స్వామి? నా పుట్టుకే ఒక ఎదో పుట్టుకు స్వామి. నాకు పెళ్ళే కావట్లేదు స్వామి. ఏదైనా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందా అన్న, ఆ అమ్మాయి ఒక 2 రోజులు ప్రేమిస్తుంది, మళ్ళీ వదిలేస్తుంది స్వామి. అసలు నాకెంత బాధ ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు జంకున్నాకు అమ్మాయి ఉందరై. ఏమ్మా, ఏం పేరు? మీ పేరా? ఎన్ని సంవత్సరాలు తిరగాలి మీ చుట్టా? ఐ లవ్ యూ చెప్పా, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం. ఏం అమ్మా? ఒరే ఫ్లాష్ మేనా, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఉప్పు చేపలు అమ్ముకునే మొహం ఒకటి వేసుకొని నీకు నేను కావాల్సి వచ్చిందట్రా. పోరా నోరు మూసుకొని. అయ్ వస్తువులు తిరుక్కుంటున్నామా? సరేలే. అయినా కానీ నువ్వు ఒకటే కాదు నన్ను తిట్టేది. ఒక రోజులో 10 మంది అమ్మాయిలు చేత తిట్టుకుందా? మనకు ముద్ద దిగదు. మనకి ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పెళ్ళి అవుతుందో అమ్మాయి. సరేలే, ఎక్కడ రాస్తుందో రాత అది కదా. సరే ఉండము. అబ్బా, ఎంతసేపు ఈ రాహుల్ వచ్చేది? అబ్బాయి పనికి మళ్ళీ ఫ్లాష్ మ్యాన్ వస్తున్నాడు. వచ్చినాడు గమ్ముంటాడు, లైన్ వేస్తా ఉంటాడు. దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటానే. పూజ, అబ్బా ఏ మాటగా మాట చెప్పుకోవాలి మ్యా. నీకున్న అందం ప్రపంచంలో 4-5కే ఉంటుంది మ్యా. అట్లాంటి అందం మ్యాది. ఎక్కడ అందానికి తగ్గ మొగుడు దొరకపోతుండే మగ మనిషి. మనకన్నా హీరో ఎవడున్నాడు? అయినా కానీ సరేలే, దాని ఏముంది కానీ నువ్వు అంటే నేను ఎంతలోపు కానీ అదే. ఏమ్యా ఇష్టమైనట్టు నేనంటేనా? ఊరా ఎందుకురా యాపనవుతో రోజా? ఊరా మేము పడవురా నీకా? ఊరా నువ్వు వస్తా, నువ్వు వేసినాయాలరు నువ్వు బోరా నాయన. నాకు అబ్బాయిలంటే పడవురా. మన పడవ నువ్వు కూడా అట్టనే చెట్ట మ్యా. ఇంకెవడు మే నాకా దిక్కా? భలే తప్పించుకుంటారు ఈ ఆడోళ్ళ. ఊరే బండి వస్తుంది, ఎవరిదనా? ఊరి ఊరా ఊరే ఓరి 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 దిగ్గరా. అబ్బాయిలంట పడరా నింద్యా? మనకు పడరులే. మనంతా చెయ్యి ఆడించుకునే అయిపోయింది మన మందలా. ఎందుకురా నా బతుకా? ఊరే ఏమ్యా నెట్లో చేసేటమే నాకా? నాకు అమ్మాయిలు ఊరు పడకపోలేకా? నెట్లో చేసిందే నాకా? ఒరే ఫ్లాష్ మ్యాన్, నువ్వంటే నాకు ఇష్టమేరా, కానీ మా అబ్బతో ఒకసారి మాట్లాడాలి నువ్వు. మా అబ్బని కానీ ఒప్పించావు అనుకో, చేసుకుంటే పెళ్ళి నేను. ఏమైతే పోయి మా అబ్బాయి రేపేరా, మా అబ్బాయి ఆఫీస్లో ఉంటాడు కానీ మా అబ్బని కనుక్కో కథక్కన. నాకు తెలుసురా, నాకు కూడా ఏదో ఒక రోజు ఒక అమ్మాయి పడద్దని. ఇప్పుడు ఇస్తాను రా అందరు స్టోకా. నువ్వు పోయి మా ఇంటికా, నేను చల్లంగా వస్తున్నా. మర్రే ఏమన్నా ఎక్స్పోజ్ ఇదా? అబ్బా అబ్బా చిన్న ఎక్స్పోజ్ కదమ్మా. మర్రే నాకు మాస్టర్కి మంచి అమ్మాయి దొరికిందా సా? రేపు పోయి వాళ్ళ బాబుని ఇంప్రెస్ చేసేస్తా. ఓ నమస్తే గురుగారు. ఓ నీ కూతురు నాకు ఇష్టమా? ఇస్తావా సస్తవా? ఓ జోక్ చేసేలేవా? మీ కూతురు చెప్పి ఉంటుంది నీకు నా గురించి. ఓరా నాయన, నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావు? ఇప్పటి వరకు ఎంత దాచిపెట్టున్నావు డబ్బులు? నీ ఆస్తి పాస్తులు ఏమున్నాయి కొంచెం చెప్పరా, నేను ఆలోచించుకుంటానా. ఏందా ఆస్తి? ఇది అంత కొత్త పదం ఇదా? భలే కూడా నువ్వా?
ఓ నాకు ఇల్లు వాకి లేదా నేను ఒక పెయింటర్ వరకు బేల్దేరి పని 2 చేస్తా నాకు 700 ఇస్తారు కూలి నాకు అట్లలో ఒక 500 తాగేస్తాను నేను 500 తాగేసి ఒక 200 బీడీలకి అట్లా అయిపోద్ది ఒక గట్టిగా వారం కానీ పని కొట్టినంటే 2 వారాల సెలవు అది మన మందల అమ్మా ఈ అమ్మి భలే ఓను తగులుకుందరా సరే ఆస్తి సరే లేదన్నావు రామయ్య సరే తెలివన్నా ఉందో లేదో చెక్ చేస్తూ ఉండు ఓ రమయ్య ఈ 2 గ్లాసులలో ఒక గ్లాసులో చీప్ క్వార్టర్ పోస్తున్నాను ఇంకో గ్లాసులో హై క్వాలిటీ మందు పోస్తున్నాను ఆయన ఈ 2 గ్లాసులలో ఏదంటే ఏముంది చెప్తా ఒరి పెద్ద ఫిట్టింగ్ పెట్టేసావు నాకు నువ్వా గెలవలేము దీనియా సరేలే ఎట్లా నైస్గా ట్రై చేద్దాం గెలుద్దాం సరేవా చెప్పే ముందు చిన్న స్టోక్ ఒకటి ఇస్తా నీకు నువ్వు పక్కన మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తావు నువ్వు ఎట్టంటే తెలివి తక్కువ వాడు తెలివైనవాడు అతి తెలివైనవాడు అంటే నాలాంటి వాడు మొదటగా తెలివి తక్కువ వాడు ఏం చేస్తావంటే ముందు నువ్వు ఈ గ్లాసు ముందు దోసావు కాబట్టి దీంట్లో ఓడు ముందు తక్కువ దీంట్లో సీప్ క్వార్టర్ ఉందని ఓడు అనుకోవాలి నువ్వు అనుకొని దీని ముందు దోస్తావు అప్పుడు దాంట్లో సీప్ క్వార్టర్ దీంట్లో హై క్వాలిటీ ఉంటుంది చూసినా తర్వాత అది తెలివైన వాడు నువ్వు ముందు ఈ గ్లాసు ముందు దోసావు కాబట్టి వాడు ఆ గ్లాసులో ముందు అనుకోవాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి తను ఈ గ్లాస్ తీసుకుంటాడు అప్పుడు దాంట్లో ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా అతి తెలివైన వాడు అంటే నాలాంటి వాడు నేనేం చేస్తానంటే నువ్వు ముందు ఈ గ్లాసు ముందు దోసావు కాబట్టి నేను ఆ గ్లాసులో ఉందనుకొని ఆ గ్లాసు ముందు దోయకుండా వెనక్కి దోయకుండా ముందుకి వెనక కాకుండా నువ్వు దాంట్లో ఉందనుకున్నావు దీంట్లో ఉందనుకున్నావు తెలియకుండా అటు ఇటు పెట్టకుండా దాన్ని మార్చి పెట్టకుండా ఇన్ని మాట్లాడకుండా నేను ఆ 2 గ్లాసులో ఏ ముందు లేదు కొత్త థమ్సప్ అది అదిరా అతి తెలివైన వాడు తెలివితేటలంటేనా ఏమో అనుకుంటున్నాడు వీడు ఏ బాస నా లవర్ పేరు ఏ బాస కొంచెం నిబ్బొడుతుంది కొంచెం చూసుకుని ఏ బాస ఇప్పుడే వాళ్ళ అబ్బకి చిన్న స్ట్రోక్ ఇచ్చి వచ్చా వచ్చపోచి ఒరే గుచ్చబా నాయనా స్ట్రోక్ ఇచ్చి వచ్చిన ఒరే నాయనా నువ్వు ఏంద్ర ఇంత రేటు తీసుకుంటున్నావు నాయన పచ్చబొట్టికా మా నెల్లూరులో మేలు కదరా కనుపూర్లో తిరణాల్లోనా తక్కువకి అయిపోద్దా ఏం చేస్తావు ఈ సంవత్సరం పాలేకపోతే అమ్మాయి గొడవలో సరేలే ఎవరాడా దూరంగా ఒరే నా పెట్టున్నట్టు చూసేదానికి ఒరే ఇలేంద్ర పట్టపోకు లేడానా ఒరే ఒరే మే నువ్వేంటి మే ఏంది మే ఈ పనిలో మే నిన్ను నమ్ముకొని పచ్చబొట్టు వేసుకున్నావు కదా మే ఒరే నిన్ను ఎడ చేసుకోమంటావా ఆస్తి లేదంట పాస్తి లేదంట నీకు 700 రోజు కూలి వస్తే 500 తాగేసి 700 ఖర్చు పెట్టేసుకుంటావు ఇంకెవరు నన్ను సాకేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 70,000 శాలరీ నన్ను సాకేస్తాడు పోరసాలు కానీ టుడుం తేడా మావా ఖర్చుని కూడా తోడిపోయాం మావా మొత్తం ఈ పచ్చబొట్లకి నాకు డబ్బులు అయిపోతున్నాయిరా ఏం చేసేది రే ఎవరు చెప్పుకుందిరా నా బాధ వాళ్ళ నాయనకి చెప్తా పోయి ఏం మావా నీ కూతురు చేసిందా నువ్వేమో తెలివితేటలని చెప్పి గ్లాసులో ముందు అది ఇద్దని చెప్పి చెక్ చేయమన్నావా ఏం చూసా వాటిని చేసింది ఏంది మావా నా పరిస్థితి ఓ రమ్య ఈ రోజుల్లో డబ్బు లేకపోతే కష్టం కదంట రమ్య నువ్వు చేస్తే నీ కూలికి నువ్వు దాగేస్తుంటివి ఆ అబ్బాయి చూస్తే 70,000 సంపాదన 50 లక్షలు వెనక దాచి పెట్టుకున్నాడు రమయ్య సరేరా నువ్వు ఈ వాటిని ఏడుస్తున్నావు కాబట్టి ఒక 3 కోట్లు సంపాదించాము నా కాడ రా అప్పుడు నా కూతురిని నేనే దగ్గరుండి పెళ్లి చేసేస్తా 3 కోట్లు ఓ భక్త మరి 3 కోట్లు సంపాదించావా మరి చేయకపోతే పిల్ల దొరకపోయా ఏం చేస్తాం అర్థం కాక నేను ఆ రోజు నుంచే ప్రతిరోజు డైలీ పెయింట్ పని చేసే హైటు దానికి 750 కూలి 30 అంతస్తులు బిల్డింగ్ మీద చేశా బేల్దేరి పని చేశా ఇటుకరాళ్ళు మొయ్యలేకపోయినా హెల్మెట్ లేకపోతే చచ్చిపోతా జొమాటో డెలివరీ బాయ్ కూడా చేశా వాళ్ళ చేతలు తిట్లు తిన్నా ఎల్డింగ్ పని కళ్ళల్లో మెరుపులు అయిపోయింది నా స్టార్ అక్కడికే అయిపోయింది కారు మెకానిక్ కూడా చేశాను నేను లాస్ట్కి కూరగాయలు కూడా అమ్మా అన్ని చేసి 10 కోట్లు సంపాదించా భక్త మరి అంతా అనుకూలంగా జరిగింది కదా మరి సన్యాసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు ఏం చెప్పేది స్వామి ఆ 10 కోట్లు దెంకపోయి బెట్టింగ్లో పెట్టి మొత్తం పోయింది స్వామి ఒరే నీ పోసుగోలో
ఈ రోజులో ఇది ట్రెండ్ అయిపోతుంది నాయనా. సరే, నీ బాధ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు సన్యాసి తీసుకోవాల్సిన అవసరం లేదు నాయనా. నేనే నీకు ఒక 50 కోట్లు ప్రసాదిస్తాను. వెళ్ళి ఆ అమ్మాయితోని సుఖంగా బతుకు నాయనా. వెళ్ళు నాయనా. బేబీ, మనకు పెళ్ళి అయిపోయింది. ఆ ఛాలెంజ్ చేసి వెళ్ళిన ఫ్లాష్ మ్యాన్ ఉన్నాడా చచ్చిపోయాడా? తుడుం తుడుం తేడా. ఒరే ఏంద్రా ఇదా? ఒరే పిల్లోడు కూడా పుట్టేస్తున్నాడు కదరా. ఏంద్రా, ఎన్ని సంవత్సరాలు అయిందిరా నేను సంపాదించలేక డబ్బులా? ఒరే ఫ్లాష్ మ్యానా, మా నాయన ఏం చెప్పాడా నీకా? ఒరే 3 కోట్లు సంపాదించుకోరారా అంటే నువ్వు 10 సంవత్సరాలు పోయినవరు నువ్వా? ఇప్పుడు కనిపిస్తున్నారు నువ్వా? ఎందుకే పెళ్ళి అయిందే, పెళ్ళి అవ్వలేదు నీకా? పెళ్ళి మ్యా, ఇంకేం పెళ్ళి మ్యా. నీ కోసం 10 సంవత్సరాలు కష్టపడి 10 కోట్లు సంపాదిస్తే 10 కోట్లు బెట్టింగ్లోకి పోయినాయి మ్యా. ఇప్పుడు ఒక ఋషి 50 కోట్లు ఇచ్చాడు నాకు, కానీ నువ్వు నాకు దక్కలా. ఏం చేస్తావు? సరేలే, ఒక కొద్ది రోజులు అట్టా పోయి అర్జున్ రెడ్డిలాగా తిరగదాం. ఏయ్రా బాబా, 2 సంవత్సరాల తర్వాత మంచి ఫిగర్ని పట్టాను రా. లోతుగా దింపరా ముల్లా సూదినా. గట్టిగా అమ్మాయి సారి. ఇంకా ఆ పేరు తుడిపించుకున్న దానికి కూడా ఉండకూడదు ఇంకా. అనో, దీన్ని తుడిపించుకున్న దానికి మళ్ళీ నాకు ఆడుకో రావాలన్నా నువ్వు. చత్ మళ్ళీ ఓడుకున్నాడా? అపశకనాలు మాట్లాడుతున్నాడా? సీడా గముండా. ఒరే మీ ఇద్దరు కొంచెం దూరం ఉన్నాడ్రా. ఆ ఫ్లాష్ మ్యాన్ ఒరే ఫ్లాష్ మ్యానా, ఒరే నా తప్పే లేదు, నీళ్ళు వచ్చేసారా? ఒరే నేనేం తప్పేం చేయలేదురా, నేను వెళ్తానా? ఓ మ్యా, నేను అవన్నీ అడిగాను మ్యా. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు దొడుకున్నట్టు నేనేమని అడిగానా? నేనేం అడగల. నువ్వే అన్నీ ఒప్పేసుకున్నావు. నేను తప్పు ఏం చేయలేదన్నావు, మొత్తం జరిగిపోయింది. నువ్వేం చేయవు, ఓలే వచ్చి చేస్తారు. ఇంకెందుకు కానీ పావాలి మా వాడు టాటూ వాడు కాడికి. టుడుంటుడు ఏమిరే బావా, ఏ ముహూర్తంలో చేస్తున్నావు కానీ పచ్చబొట్లు నువ్వు వేయడం తోడపడం ఇదే పరిస్థితిరా. నా డబ్బు అంతా ఈ పచ్చబొట్లకి అయిపోతుందిరా. ఇప్పుడు దాకా ఎంత సంపాదించుకుంటారా? ఒక 3-4 లక్షల దాకా ఈడికే పెట్టా నేను ఖర్చు అంతా. ఏం చేస్తావా? నా బతుకింతేలే.